ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాలో ఆంక్షలు లేకుండా అమలు చేయాలని ధర్నా చేశారు. రైతు రుణమాఫీపై ఆంక్షలు పెడుతూ కాంగ్రెస్ నేతలు హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు. కొందరికే కాదు అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆశలకు గండు కొట్టి రుణమాఫీపై తొండి చేస్తున్నారని విమర్శించారు. మాయ మాటలు చెప్పి అన్ని మోసపూరిత వచనాలు చేసి ఈరోజు గద్దెనెక్కించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆఖరికి ఏమన్నా తెలుసా, ఎంపీ ఎలక్షన్ రాగానే ఇక దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఆ దేవుడి దగ్గర పోయాడు, ఈ దేవుడి దగ్గర పోయాడు, ఇక అన్ని గుండెలు తిరిగాడు. అన్ని ఆడ ఏది లక్ష్మీ నరసింహస్వామి గుడికి పోయాడు. ఒట్టు పెడుతున్నా 15 ఆగస్టు నాడు అందరికి రుణాలు మాఫీ చేస్తా, ఇగో దేవుడి మీద ఒట్టు అన్నాడు. పాపం నమ్మిన జనాలు. దేవుడి మీద ఒట్టు అంటే మనం అందరినీ దేవుడిని నమ్ముతాము కదా. యాదగిరిగుట్ట పోయాడు, తిరుపతి పోయాడు, ఆడపోయాడు, అన్ని దేవుళ్ళ దగ్గర పోయి భద్రాచలం పోయాడు. ఈ అన్ని దేవుడు పోయి ఇక్కడ ఆఖరికి మన ఇంద్రవేలి కూడా వచ్చింది. ఇంద్రవేలి అక్కడ కూడా నాగమ్మ జాతరకు పోయి అక్కడ కూడా ఒట్టు పెట్టి నేను రుణాలు మాఫీ చేసేస్తే 15 ఆగస్టు ఉన్నాడు. అయినాయా? అయినా మరి అయితే మనం ఇంకా అందరం ఇక్కడ వస్తాం కానీ కదా. కాబట్టి ఆ విధంగా దేవుళ్ళకు కూడా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి